గణేశుడు కుబేరుడు దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని తినేశాడన్న విషయం మీకు తెలుసా? ఒకసారి కుబేరుడు తన ఐశ్వర్యంపై గర్వించి శివుడిని, పార్వతీదేవిని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు కుబేరుడు, నా సంపదకు సరిహద్దులే లేవు, మీరు చూసి ఆశ్చర్యపోతారు అని గర్వంగా శివుడు పార్వతితో చెప్పాడు. అప్పుడు శివుడు అతని అహంకారాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో తన స్థానంలో గణేశుడిని పంపించాడు. కుబేరుడు గణేశునికి ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. రకరకాల పిండి వంటలు, మిఠాయిలు పండుగలా వడ్డించాడు. కానీ గణేశుడు అన్నీ తింటూ పోయాడు. అయినా గాని గణేశుని ఆకలి మాత్రం తగ్గలేదు. ఎన్ని బంగారు పాత్రల్లో ఆహారం వడ్డించినా అవి క్షణాల్లోనే ఖాళీ అయిపోయేవి. చివరికి కుబేరుడు నిధులన్నీ కూడా వంటగదిలోనే ఖర్చయిపోయాయి. అప్పుడు గణేశుడు, ఇంకా ఇవ్వు, నా ఆకలి తీరలేదు అని కుబేరుడిని అడిగాడు. అప్పుడు కుబేరుడు భయపడిపోయి తన దగ్గర ఉన్నదంతా అయిపోయిందని గ్రహించాడు. ఆపదలో వెంటనే శివుడి వద్దకు పరిగెత్తి సహాయం కోరాడు. అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి, కుబేరా, నీ సంపద, ఆస్తి అన్నీ ఉంటే సరిపోదు, వినయం లేకపోతే అవి నశిస్తాయి అని చెప్పి గణేశుడు కేవలం నీ అహంకారాన్ని చూపించడానికే వచ్చాడు. ఇప్పుడు భక్తితో ఒక పిడికెడు అన్నం సమర్పిస్తే అతని ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు. అప్పుడు కుబేరుడు వెంటనే భక్తితో ఒక పిరికెడు అన్నం తీసుకుని వచ్చి గణేశుని ముందు పెట్టాడు. ఆశ్చర్యంగా గణేశుడు ఒక్క ముక్క తీసుకొని వెంటనే తృప్తిగా మారిపోయాడు. అలా గణేశుడు కుబేరుడి దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని తినేశాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం గం గణపతియే నమః అని కమెంట్ చేయండి.